గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ తెలంగాణలో రాబోయే కాలంలో జరగబోయే టెట్ అభ్యర్థులకు, అదేవిధంగా రాబోయే కాలంలో రాయబోయే డిఎస్సి అభ్యర్థులకు ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి మెథడాలజీ ప్లస్ కంటెంట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఒక 100 క్వశ్చన్స్ అనేది మనకి ఎక్స్ప్లెనేషను ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్ కూడా ఏపీ తెలుగు అకాడమీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఒక టాపిక్. ఈ టాపిక్ సంబంధించి ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్స్ మీరు చేసినట్టయితే ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి టెట్లో చాలా కీలకంగా యూస్ఫుల్గా ఉంటాయి. నెంబర్ సిస్టమ్కి సంబంధించి ప్రతి టాపిక్ను టచ్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి టెట్కి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 100 క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు టెట్ స్కోర్ అనేది ఏ విధంగా పెంచుకోవాలో ఒక అవగాహన రావడం జరుగుతుంది. అదేవిధంగా మెథడాలజీ కూడా మనము ఈ క్లాసెస్ తర్వాత నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ 11th క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 7, 3, 0, 4, 2, 8, 6 మరియు 9లతో ఏర్పడే 8 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అడిగాడు. ఇక్కడ 8 అంకెలు ఇవ్వబడ్డాయి, అంటే డిజిట్స్ ఇవ్వబడ్డాయి 8 అంకెలు. ఈ 8 అంకెలతో మనకి ఇక్కడ 9 కూడా ఉంది. ఈ 8 అంకెలతో మనకి ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయాలి. అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏది? 0. ఓకే, నెక్స్ట్ ఏంటి? 2, తర్వాత ఏంటి? 3, తర్వాత 4, 5 లేదు 6 ఉంది. 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9. ఈ విధంగా రాసినట్టయితే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఇది 8 డిజిట్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 0 ఉంది. 0 ఉన్నప్పుడు ఇది 7 డిజిట్ నెంబర్ అవుతుంది, కానీ 8 డిజిట్ నెంబర్ కాదనమాట. అప్పుడు ఇది 8 డిజిట్ నెంబర్ అవ్వాలి అంటే 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 2 ప్లేసులు చేంజ్ చేయాలి. ఈ 2, 0 ఈ 2 ప్లేసులు చేంజ్ చేస్తే 2, 0, 3, 4, 6, 7, 8, 9 అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక కామ, తర్వాత ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక కామ పెట్టినట్టయితే 2 crores 2,03,46,789 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి? 2,03,46,789 ఆప్షన్ 4లో ఉంది. ఈ విధంగా మనము అతి చిన్న సంఖ్యని రాసుకోవాలి. 0 ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని అమర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2, 6 మరియు 8లు మాత్రమే ఉపయోగించి ఏర్పడే 5 అంకెల అతిపెద్ద అతి చిన్న సంఖ్యలు మొత్తం ఎంత అని అడిగాడు. ఇప్పుడు 2, 6, 8లు మాత్రమే ఉపయోగించాలి. వాటితో 5 అంకెల సంఖ్యలు రాయాలి. 5 అంకెల సంఖ్యలు రాయాలి అంటే మనకి అతిపెద్ద సంఖ్య, పెద్ద సంఖ్య ఏమవుతుంది? వీటినే ఉపయోగించాలి. అంటే 2, 6 అనేది 1ల స్థానంలో 10ల స్థానంలో వస్తాయి. మరి మిగిలిన స్థానాల్లో ఏం రావడం జరుగుతుంది? 5 అంకెల సంఖ్య కాబట్టి మిగిలిన 3 స్థానాల్లో కూడా 8 రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు 88,862 అనేది అతిపెద్ద సంఖ్య అవుతుంది. అంటే 2, 6, 8లు మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ కనీసం ఒక అంకె ఒక్కసారి ఉపయోగించి అని అన్నాడు. కనీసం ఒకసారిగా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మరి అతి చిన్న సంఖ్య అడిగినప్పుడు పెద్ద నెంబర్స్ అనేవి చివరి నుంచి రాసుకొని రావాలి. 6, 8. మరి మిగిలిన నెంబర్స్ ఏం రాయాలంటే 2, 2, 2 రాయాలన్నమాట. వీటన్నిటి మొత్తం ఎంత అని అడిగాడు. మొత్తం ఎంత అన్నప్పుడు ఇది చిన్న సంఖ్య అవుతుంది. ఇది ఈ రెండింటి మొత్తం అడిగినప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఈ 2 యాడ్ చేస్తే 10, ఈ 2 యాడ్ చేస్తే 12, కొన కలిపితే 13, 1, 11, 1, 11, 1, 11. ఇక్కడ ఏం రావడం జరిగింది? 1,11,130 రావడం జరిగింది. ఎక్కడుంది మనకు ఆన్సరు? 1,00,000. ఇది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూద్దాం.
6 అంకెల అతి చిన్న సరి సంఖ్య, 5 అంకెల పెద్ద బేసి సంఖ్య అని అడిగాడు. 6 అంకెల అతి చిన్న సంఖ్య అన్నప్పుడు ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టాలి. ఇది 6 అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది. మరి సరి సంఖ్య కూడా అవ్వాలి. సరి సంఖ్య 0 1ల స్థానంలో ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య కూడా అవుతుంది. మరి 5 అంకెల పెద్ద బేసి సంఖ్య. 5 అంకెల పెద్ద బేసి సంఖ్య అన్నాడు. 5 అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది? 5 9లు వరుసగా రాయాలి. 9 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి బేసి సంఖ్య కూడా అవుతుంది. ఈ రెండిటి మధ్య భేదం అసలు 6 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇది సరి సంఖ్య కూడా అవుతుంది. ఎందుకంటే 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి. 6 అంకెల అతి చిన్న సంఖ్య ఇదే, 6 అంకెల అతి చిన్న సరి సంఖ్య కూడా ఇదే. అదేవిధంగా 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఇదే, 5 అంకెల అతి పెద్ద బేసి సంఖ్య కూడా ఇదే. ఎందుకంటే బేసి సంఖ్య అంటే 1ల స్థానంలో 9 ఉండడం జరిగింది. సరి సంఖ్యకి 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 1ల స్థానంలో ఈ డిజిట్స్ ఉంటే అవి సరి సంఖ్యలు అవుతాయి. మరి 1ల స్థానంలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉన్నట్టయితే, ఈ డిజిట్స్ ఉన్నట్టయితే అది బేసి సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి భేదం ఏమవుతుంది? ఖచ్చితంగా 1 అవుతుంది అన్నమాట. అంటే ఆన్సర్ ఏమైంది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడ్డవారు ఎవరు? శకుంతలాదేవి. ఈవిడే ఇండియన్ మ్యాథమెటిక్సియన్ అనమాట. అంటే భారతీయ గణిత మేధావి అనమాట. భారతదేశానికి చెందినటువంటి గణిత మేధావి. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈమె బెంగళూరు చెందిన భారతదేశానికి చెందినటువంటి గణిత మేధావి. ఈమె 1982లో ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఆమె పేరు నమోదైందనమాట. 1982లో. ఎందుకు నమోదైందంటే, 13 అంకెల సంఖ్యని ఇంకొక 13 అంకెల సంఖ్యతో గుణించగా, అంటే 13 అంకెల సంఖ్య ఇక్కడ రాశాడు, ఇక్కడ ఒక 13 అంకెల సంఖ్య రాసిన తర్వాత దీని యొక్క ఆన్సర్ అనేది ఈ రెండు మల్టిప్లై చేస్తే 13 కాదు, 13 అంకెల సంఖ్య ఇక్కడ ఒక 13 అంకెల సంఖ్య రాసుకొని ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనేది 28 సెకండ్లలో ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఆమెను పేరు మీద ఆమెకి ఒక బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. హ్యూమన్ కంప్యూటర్ అనే బిరుదు 28 సెకండ్లలో మనకి 13 అంకెల నెంబరు 13 అంకెల నెంబర్ని మల్టిప్లై చేస్తూ వచ్చే ఆన్సర్ అనేది 28 సెకండ్లలో క్షణాల్లో చెప్పడం జరిగిందనమాట. ఈమె బెంగళూరు చెందినటువంటి భారతదేశానికి చెందినటువంటి గణిత మేధావి అనమాట. ఇంత షార్ట్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసినందుకు గుర్తుగాను శకుంతలాదేవికి మనకి హ్యూమన్ కంప్యూటర్ అనే పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒక గూగుల్ విలువ ఎంత? 1 గూగుల్ ఈక్వల్ టు 10⁻100. మరి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్కుల్లో లేవు, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇవి కూడా ఒక్కొక్కసారి మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటిని సిలబస్లో లేదు కదా అనేసి మనకి అబ్జెక్షన్లో పెట్టినట్టయితే వాటిని తొలగించడం లేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా నేర్చుకొని మనకి ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 10⁻1 అంటే ఖచ్చితంగా 10. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి అంటే 10 ఉన్న అంకెల సంఖ్య 2. మరి 10⁻2లో ఎన్ని అంకెలు ఉంటాయి? 10⁻2 అంటే 100. దీంట్లో ఉన్నటువంటి అంకెల సంఖ్య ఎంత అంటే 3. అంటే ఇక్కడ పవర్ 1 ఉంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ పవర్ 2 ఉంటే 3 వచ్చింది. ఇక్కడ ఒక గూగుల్లో ఉన్నటువంటి అంకెల సంఖ్య అని అడిగినప్పుడు ఏం చేస్తాము? 101 ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇదే క్వశ్చన్ ఒక గూగుల్ విలువ అడగకుండా ఒక గూగుల్లో ఉన్నటువంటి అంకెల సంఖ్య అని అడుగుతాడు. 101 అని చెప్పాలి. ఇప్పుడు 10⁻3 అంటే ఎంత అవుతుంది? ఒకటి పక్కన 3 సున్నాలు పెట్టాలి. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 రావడం జరిగింది. మరి 10⁻5లో ఎన్ని అంకెలు ఉంటాయి? 10⁻5లో ఎన్ని అంకెలు ఉంటాయంటే ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టాలి. 5 సున్నాలు పెట్టాలి.
5 సున్నాలు పెడితే 1 2 3 4 5 6 ఇందులో ఉన్నటువంటి అంకెల సంఖ్య 6. ఇక్కడ 5 ఉన్నట్టయితే 6 అంకెలు ఉంటాయి, 3 ఉన్నట్టయితే 4 అంకెలు ఉంటాయి, 2 ఉన్నట్టయితే 3 అంకెలు ఉంటాయి, 100 ఉన్నట్టయితే 101 అంకెలు ఉంటాయి. ఒక గూగుల్లో ఉన్నటువంటి అంకెల సంఖ్య అని అడగచ్చు 101. ఒక గూగుల్ ఈక్వల్ 10 పవర్ 100 అనమాట. ఇప్పుడు ఈ గూగుల్ ప్లెక్స్ అంటే ఏంటంటే 10 పవర్ 1 గూగుల్ దట్ ఈక్వల్ టు 10 పవర్ 1 గూగుల్ అంటే 10 పవర్ 100 అంటే 10 పవర్ 100 అనమాట. ఎక్కడుంది 10 పవర్ 100? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక గూగుల్ ఈక్వల్ టు 10 పవర్ 100 ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయండి. వీటిపైన క్వశ్చన్స్ అనేది ఫ్యూచర్లో మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. అంటే సిలబస్లో లేదని చదవకపోవడం కాదు, చదవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 బిలియన్ విలువ దేనికి సమానం అని అడిగాడు. మనకు రోమన్ సంఖ్యల గురించి మనకి సిలబస్లో లేదు. ఇటువంటి క్వశ్చన్స్ అనేది టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇప్పటి వరకు ఇవ్వబడలేదు. కానీ వాడు ఏదో ఇవ్వడం జరిగింది, కానీ ఇది మనం చేయని అవసరం లేదు. ఓకే, 1 బిలియన్ విలువ దేనికి సమానము? బిలియన్ అన్నాడంటే ఇది అంతర్జాతీయ సంఖ్య, అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనమాట. అంతర్జాతీయ సంఖ్యామానానికి సంబంధించిన బిలియన్స్. అసలు అంతర్జాతీయ సంఖ్యామానం అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, 100,000, లక్ష ఉండదు, 100,000 ఉంటుంది. తర్వాత 100,000 తర్వాత 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 100 మిలియన్లు అయిపోయిన తర్వాత 1 బిలియన్ ఉంటుంది. 1 బిలియన్ ఉంటుంది. వాడు 1 బిలియన్ గురించి అడిగాడు. 1 బిలియన్ అన్న 100 మిలియన్ల తర్వాత ఏమొస్తుంది మనకి? 1000 మిలియన్లు వస్తుంది. 1000 మిలియన్లు వస్తుంది. అంటే 1 బిలియన్ అన్న 100 మిలియన్లు అన్న ఒకటే. అంటే 1 బిలియన్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1000 మిలియన్లో అవుతుంది. 1000 మిలియన్లో అవుతుంది. 1000 ఇంటూ మిలియన్ అంటే ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే 1000 ఇంటూ 100 ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి 10,000 లక్షలు. 10,000 లక్షలు అంటే 1 బిలియన్ వాల్యూ 10,000 లక్షలకి సమానం అనమాట. అంటే 10,000 లక్షలు ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ 18th క్వశ్చన్ అనేది రోమన్ సంఖ్యల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి అన్నాడు. చేయని అవసరం లేదు, మనకు సిలబస్లో లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ చూడండి. 3, 4 మరియు 6 యొక్క మొదటి 4 సామాన్య గుణిజాల మొత్తం ఎంత అని అడిగాడు. ఇక్కడ 3కి 4కి 6కి కాసా కట్టాలి. కాసా కట్టినట్టయితే 3 1ల 3, ఇది 4, 3 రెళ్ళు 6, మరలా 2 చేతి పోతుంది, 2 1లు, 2 రెళ్ళు, 2 1లు, కాసా అయింది 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12 అయింది. అంటే ఈ మూడింటికి ఉన్నటువంటి కాసాగ్ అనేది మనకి 12 రావడం జరిగింది. 12 యొక్క మొదటి 4 గుణిజాలు 12 1ల 12, 12 రెళ్ళు 24, 12 3 36, 12 4 48. వీటన్నిటి యొక్క మొత్తం అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 12, 24, 36, 48 కలపాలి. ఇప్పుడు 12ని కామన్ తీసినట్టయితే 1 + 2 + 3 + 4 అంటే 12 1ల 12, 12 రెళ్ళు 24, 12 3 36, 12 4 48 అన్నారు. 12 ఇంటూ ఇది మొదటి 4 సహజ సంఖ్యల మొత్తం. మొదటి 4 సహజ సంఖ్యల మొత్తానికి 4 ఇంటూ 4 + 1 అంటే 5 బై 2, 2 1లు, 2 రెళ్ళు, 5 రెళ్ళు 10, 10 12లు 120. అంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్ ఒకసారి బాగా పరిశీలించినట్టయితే క్రింది ప్రవచనాల్లో సత్యం కానిదేదని అడిగాడు. ఫస్ట్ చూడండి, 2 విభిన్న ప్రధాన సంఖ్యల గాసాబా ఒకటే అని అన్నాడు. ఇది ట్రూ. ఎందుకంటే 2 విభిన్న ప్రధాన సంఖ్యలు 5 1 7 1. వీటికి గాసాబా అన్నప్పుడు హెచ్సిఎఫ్ అనమాట. ఆ హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుంది. 2 విభిన్న ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటి గాసాబా అనేది 1 రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా.
ఇది ట్రూ అనమాట. నెక్స్ట్ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ కూడా ఒకటే. ఇది కూడా ట్రూనే. అంటే వరుస సంఖ్యలు ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. వీటి యొక్క గాసాబా హెచ్సిఎఫ్ అనేది ఒకటవుతుంది ఎల్లప్పుడు. ఇది ట్రూనే. మరి 2 వరుస సరి సంఖ్యల గాసాబా. 2 వరుస సరి సంఖ్యలు అంటే 10, 12 అనేది 2 వరుస సరి సంఖ్యలు. వీటి యొక్క గాసాబా అనేది మనకి 2 వస్తుంది ఖచ్చితంగా. ఎలా వస్తుందంటే 10ని మనము 12 చేత మొదట భాగించాలి. 10 ఒకట్ల 10. ఇప్పుడు రిమైండర్ అనేది శేషం 2 వచ్చింది. ఈ 2 చేత ఈ 10ని భాగించాలి. 2 5ల 10. శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చిన సందర్భంలో ఇక్కడ డివైజర్ ఏముంది? 2 ఉంది. అదే గాసాబా అవుతుంది. అంటే 2 వరుస సరి సంఖ్యల గాసాబా 2 ఎప్పుడూ కూడా 2 వస్తుంది. ఇది కూడా ట్రూయే. మరి 4 చూడండి. ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య గాసాబా సరి సంఖ్య అని అన్నాడు. ఒక సరి సంఖ్య మనం ఇప్పుడు తీసుకుందాం. ఏంటి ఆ సరి సంఖ్య? 9 ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య 9, మనము 18 తీసుకుందాం. ఇదేమో బేస్ సంఖ్య, ఇదేమో సరి సంఖ్య. ఈ రెండిటికి గాసాబా అనేది ఏమొస్తుంది మనకి? 9కి 18 చేత భాగిస్తే 9 రెళ్ళ 18. గాసాబా అనేది ఏం రావడం జరిగింది? బేస్ సంఖ్య రావడం జరిగింది. మరి ఇంకో సందర్భం చూద్దాం. 2 ఒక సరి సంఖ్య, 7 అనేది ఒక బేస్ సంఖ్య. 7 అనేది ఒక బేస్ సంఖ్య. ఈ రెండిటికి గాసాబా ఏమొస్తుంది? 2కి 7కి గాసాబా ఖచ్చితంగా మనకి గాసాబా అనేది మనకి 1 రావడం జరుగుతుంది. అంటే మనకి ఏవైనా ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య. 2 అనేది సరి సంఖ్య, 7 అనేది బేస్ సంఖ్య. 9 అనేది బేస్ సంఖ్య, 18 అనేది సరి సంఖ్య. తీసుకున్నట్టయితే మనకి గాసాబా అనేది బేస్ సంఖ్య వస్తుంది, కానీ గాసాబా అనేది బేస్ సంఖ్య వస్తుంది కానీ సరి సంఖ్య రాదు. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సత్యం కానిది ఆప్షన్ 4 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 అంకెల పెద్ద సంఖ్యకు గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నాడు. 4 అంకెల పెద్ద సంఖ్య అనేది 4 9లు వరుసగా రాయాలి. అంటే 9999 అవుతుంది. దీనికి ప్రధాన కారణాంకాలుగా రాసినట్టయితే ముందు మనకి ఏ టేబుల్లో పోతుందంటే 3 టేబుల్లో పోతుంది. 3 3 3 3 3 3 3 3. మరలా ఏ నెంబర్తో పోతుందంటే ఇది 11th టేబుల్లో పోతుంది. 11 3 నెక్స్ట్ 33, 11 30 11 3 ఓకే. ఇక్కడ మనకి ఏ టేబుల్లో పోతుందంటే మరలా 3 టేబుల్ పోతుంది. 3 1 3 1 3 1 3 1. మరలా ఇప్పుడు ఇది 11 టేబుల్లో పోతుంది. 11 10 110, ఇంకా 1 1 మిగిలింది. 11 1. అంటే ఇక్కడ మనకి 3 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, 3 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, 11 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, 101 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ 101 అనేది ప్రధాన సంఖ్యల్లో 3 అంకెల ప్రధాన సంఖ్యలో అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నమాట 101. ఇప్పుడు 9999ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 3 × 3 × 11 × 101 అని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద ఈ విధంగా రాయవచ్చు. ఇందులో ఉన్నటువంటి విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య విభిన్నంగా ఉన్నవి 3 1, 11 1, 101 1. ఈ 3 కూడా మనకి విభిన్నంగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య అనమాట. ఇక్కడ ప్రధాన సంఖ్యల సంఖ్య, విభిన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే మనకి 3 అనమాట. 3 అనేది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.